హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. యాక్చువల్గా తమ్నేల్ చూస్తే మీకు అర్థమైంది కదా సైక్లింగ్కి వచ్చామని. యాక్చువల్గా సైక్లింగ్ ఒకటే కాదు, మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. వీడియో కంప్లీట్గా చూడండి. రోడ్లన్నీ ఇంత ఖాళీగా చూడాలంటే అది ఓన్లీ ఎర్లీ మార్నింగ్ టైంలోనే సాధ్యమైంది మనకి. మేము ఇప్పుడు కోకాపేటలో ఉన్న సోలార్ సైక్లింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కొన్ని బిల్డింగ్స్ని క్యాప్చర్ చేసా. రాయదుర్గ, ననక్రామ్ కూడా కోకాపేట్ వెళ్ళే దారిలో ఉన్నవి ఇవి. యాక్చువల్గా హైదరాబాద్లో ద టాలెస్ట్ బిల్డింగ్ ఏంటంటే SAS క్రౌన్ అనమాట. 57 ఫ్లోర్స్ ఉంటుంది. నేను క్యాప్చర్ చేసిన వాటిల్లో ఆ బిల్డింగ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పక్కా అయితే ఉండొచ్చు అనేసి అనుకుంటున్నా. యాక్చువల్గా వీడియో తీస్తూ మేము వీటి గురించి మాట్లాడుకున్నాం. వచ్చిన తర్వాత గూగుల్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చింది, ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్ అని. ఓకే, ఈరోజు మనం వీటి గురించి డిస్కస్ చేసాం కదా. సో నా మొబైల్ విన్నది వీటిని, అందుకని నాకు ఈ టాపిక్ గురించి రికమెండ్ చేసింది అనిపించింది. సో నేను అది ఓపెన్ చేసి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చదివిన అనమాట. చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉండకూడదు, ఎప్పుడు హాస్టల్లో ఉంటే ఏం తెలియకుండానే ఉంటుంది. అప్పుడప్పుడు బయట తిరగటం కూడా మంచిదే. కొంచెం మనం ఇన్ఫర్మేషన్, కొంచెం కాదు చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవచ్చు కదా. సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నా. దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్మార్ట్ బైక్ గురించి చూద్దాం. ఇది హైదరాబాద్లోని ఫస్ట్ సోలార్ సైక్లింగ్ ట్రాక్. ఇది 23 కిలోమీటర్స్ వరకు ఉంది. అసలు ఏంటి దీని గురించి అంటే, మనం ఇక్కడ సైకిల్స్ని రెంట్కి తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అవర్స్ని బట్టి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ విత్ గేరు, వితౌట్ గేరు, ఎలక్ట్రికల్, అలా డిఫరెంట్ సైకిల్స్ అనేవి ఉన్నవి. వాటిని బేస్ చేసుకొని మనం ఎంత టైం వరకు తీసుకుంటున్నాం అనేది బేస్ చేసుకొని టోటల్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా, స్మార్ట్ బైక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ స్కానర్ని స్కాన్ చేసి ఇక్కడ ఉన్న నెంబర్ ఎంటర్ చేసి ఈ సైకిల్ అన్లాక్ అవుతుంది. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే లోపలికి వెళ్ళి మాన్యువల్గా అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి సైకిల్స్ ఉన్నాయి ఏంటి అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే, విత్ గేర్ అయితే 99 రూపీస్ ఉంది, వితౌట్ గేర్ అయితే 59 రూపీస్ ఉంది పర్ అవర్కి. మేము 2 సైకిల్స్ తీసుకున్నాం. వితౌట్ గేర్ 118 పడింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా అలాంటివి ఏదో ఒకటి తెచ్చుకోవాలి. సెక్యూరిటీ పర్పస్కి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి టికెట్ తీసుకునేటప్పుడు. లేదంటే ఓన్ వెహికల్ కీస్ అయినా ఇవ్వాలి. అలా కీస్ ఏం లేవు, ఇలా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటివి కూడా ఏం తెచ్చుకోలేదు అనుకున్నప్పుడు మన మొబైల్ ఇవ్వచ్చు. రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. మేము మొబైలే ఇచ్చాము. ఒక దాంట్లో వీడియో తీస్తున్నాము, ఒకటేమో అక్కడ ఇచ్చాము. అలా వీడియో తీస్తూ మా సైక్లింగ్ అనేది స్టార్ట్ చేసాం. చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సైక్లింగ్ చేస్తున్నా. ఫస్ట్ కొంచెం ప్రాబ్లం అయింది, తర్వాత అంతా సెట్ అయ్యింది. సో ఎర్లీ మార్నింగ్ జాలీగా మా సైక్లింగ్ అనేది ఇలా జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా చల్లగా ఉంది, ఫుల్ చెమట కూడా పడుతుంది, బాడీ యాక్టివేట్ అవుతుంది. డైలీ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, డైలీ ఒకే ప్లేస్లో ఉండి చేసేదానికన్నా అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి, అంటే వీకెండ్స్లో అయినా టైం ఉన్నప్పుడైనా ఇలా బయటకు వచ్చి ఓపెన్ ప్లేస్లో సైక్లింగ్ అనేది కూడా ఒక హెల్తీ టిప్పే. కాబట్టి ఇలా చేయడం వల్ల మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది, కొత్తది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతుంది. నాకైతే ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సోలార్ ట్రాక్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న లైట్స్కి అండ్ ఇక్కడున్న మొక్కలకి వాటర్ పంపింగ్ చేయడానికి, ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్ ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఈ ఫెసిలిటీస్ అన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రిసిటీ మొత్తం సోలార్ ప్యానల్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తారు. ఈ థాట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి షార్ట్ వీడియోకి ఒక క్లిప్ తీసుకుందామని ట్రై చేస్తున్నాం. 5 సెకండ్స్ క్లిప్ కోసం 10 మినిట్స్ వేస్ట్ చేసాం. ఉన్నదే 1 అవర్. ఈ 1 అవర్లోనే మేము సైక్లింగ్ చేయాలి, మళ్ళీ చేస్తున్న దాన్ని వీడియో తీయాలి. మనమే ఒక పని చేస్తూ ఆ చేస్తున్న పనిని మళ్ళీ మనమే క్యాప్చర్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో. మాకు అప్పుడు వీడియో తీయడానికి ఎవరూ లేరు. ఒక ప్లేస్లో ఫోన్ పెట్టి క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నాం. మళ్ళీ దూరం వెళ్ళిపోతే ఫోన్ ఎవరు తీసుకుంటారా అని కొంచెం భయంతో దగ్గర ఉండి చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాం.
ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే అసలు వ్యూస్ అనేవి రావు కదా, అప్పుడు మస్తు బాధ అనిపిస్తుంది. బట్ రీసెంట్గానే అది ఒక షార్ట్ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. ఎప్పుడైనా ఒక 300 ఒక 3Kనో 1Kనో అట్లా వ్యూస్ వచ్చేది. రీసెంట్గా 300K వ్యూస్ వచ్చినాయి. ఆ ఒక్క వీడియోకి 120 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఈ 120 మెంబర్స్కి ఇంకా కొత్తగా వస్తున్నాయి నా సబ్స్క్రైబర్స్కి వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా అని అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, బట్ పక్కా పోస్ట్ చేస్తా. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియో స్టైల్లో వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ ఇంకే రకంగా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో అది కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇంప్రూవ్ చేసుకోవటానికి. వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడు చక్కగా నేను చెప్తా అంటే వాడితో కూడా చెప్పించే. ఒకసారి వినండి ఎంత క్యూట్గా అంటాడో. ఇప్పుడు చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా చెప్పు క్లియర్గా చిన్నగా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. విన్నారు కదా ఎంత క్యూట్గా అడుగుతుండే. పాపం వాడి కోసమే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.